పాకిస్తాన్ 4 రాళ్ళేస్తే ఏదో ఒకటి తగలబోతుందని భారత్ మీద ఎప్పుడూ రాళ్ళేస్తూనే ఉంటుంది. కొన్ని తగులుతాయి, కొన్ని ఎదురు దెబ్బలు తగులుతాయి. ఎదురు దెబ్బలు తీసినప్పుడు విలవిల్లాడిపోతుంది. ఆపరేషన్ సింధూర్ అట్లాంటిదే. ఉగ్రవాదుని భారతదేశంలో పంపించినందుకు ప్రతీకారం ఎట్లుంటుందో రుచి చూసింది. బట్ సోషల్ మీడియాలో విజయం సాధించింది, మీడియాలో విజయం సాధించింది, మన దేశంలో ఉన్న ప్రతిపక్ష నేతల నోళ్లలో విజయం సాధించింది. ఆ ధైర్యం అనుకుంటా మళ్ళీ చొరబాటుదారులు 3 సెక్టార్లలో భారతదేశంలోకి చొరబడేందుకు బ్యాక్ టీం పేరుతో పంపించే ప్రయత్నం చేస్తుంది. మనకి ఇక్కడ బీఎస్ఎఫ్ లాంటిది ఉంటే వాళ్ళు బ్యాక్ టీం ఏంటంటే ఫ్రంట్ లైన్లో సైన్యం ఉంటారు, వెనకాలే తీవ్రవాదులు ఉంటారు, ఆ వెనకాల ఐఎస్ఐ ఉంటుంది, అంటే మధ్యలో తీవ్రవాదులను పెట్టుకుని తీసుకొస్తారు. ఈ దేశంలోకి చొరబడేందుకు తీవ్రవాదులను పంపించడానికి ఇది. మనం దాడి చేసాం అనుకోండి, మా సైన్యం మీద దాడి చేశారు, మా ఐఎస్ఐ మీద దాడి చేశారంటారు. అదే మనం దాడి చేయకపోతే వాళ్ళని తీసుకొచ్చి తీవ్రవాదుల్ని లోపలికి పంపిస్తుంటారు. ఇలాంటిది ఈ మధ్య కాలంలోనే కంటిన్యూగా కంట్రోల్ చేస్తున్నాం. బట్ ఎడతెరిపి లేకుండా పంపించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. ఎల్ఓసిలోని పూంచ్ సెక్టార్ దగ్గర ఎక్కువగా ఈ అంశం నడుస్తుంది. గత 15 రోజుల్లో ఎప్పటికప్పుడు వాళ్ళు వేస్తున్న ఎత్తుల్ని మన సైన్యం తిప్పి కొడుతూనే ఉంది.